ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. 17 ఏళ్లుగా సాధ్యం కాని ట్రోఫీని 18వ సీజన్లో ముద్దాడిందే. దీంతో 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ ప్లేయర్లకు మరియు ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు, ఆర్సీబీ ట్రోఫీని గెలిచిన తర్వాత ఆ మూమెంట్స్ ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పటికే ఆర్సీబీపై ఎన్నో ఏళ్లుగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే చివరికి వాటన్నిటిని అధిగమించి కప్పుని సొంతం చేసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత రోజు జరిగిన సంఘటన క్రికెట్ హిస్టరీలో ఒక చేదు జ్ఞాపకంగా ఉండిపోనుంది. ఆర్సీబీ మొదటిసారి కప్పు గెలిచిన ఆనందంలో బెంగళూరులో శ్వేత సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహించారు. అయితే దీనిపై ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఫైనల్ గెలిచిన 16 గంటల్లోపే దీన్ని నిర్వహించారు. అక్కడి పోలీసులు పర్మిషన్ లేదని చెప్పినా వినకుండా ఆర్సీబీ యాజమాన్యం మాత్రం సోషల్ మీడియాలో విక్టరీ పరేడ్ ఉంది అని పోస్ట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఎవరు కూడా ఊహించినంత మంది రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీనివల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోవడం వల్ల అక్కడ ప్రాణాలు పోయాని అందరూ దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విక్టరీ పరేడ్ లో పాల్పంచుకుంది. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ నుండి శ్వేత సౌధ వరకు ర్యాలీ కూడా చేశారు. ఇలా ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ఈ పరేడ్ లో చివరకు 11 మంది చనిపోయారు. అయితే ఆ తర్వాత ప్రజల నుండి భారీ వ్యతిరేకత రావడంతో కర్ణాటక ప్రభుత్వం పోలీస్ ఉన్నత అధికారులను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆర్సీబీ యాజమాన్యాన్ని తప్పుపట్టింది. అసలు ఈ తొక్కిసలాటకు కారణం ఆర్సీబీ మేనేజ్మెంట్ అని తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ పై వేటు కూడా పడింది. దీంతో ఈ ట్రిబ్యునల్ వద్దకు ఈ విషయం చేరాక విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఆర్సీబీ యాజమాన్యాదే అసలు బాధ్యత అని స్పష్టం చేసింది. దాంతో పాటు వికాస్ కుమార్ ను వెంటనే తన పదవిలో చేరేలా ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా పోలీసులను ఎలా సస్పెండ్ చేస్తారు అని చెప్పి గట్టిగానే హెచ్చరించింది. ఇక ఆర్సీబీ యాజమాన్యం కూడా సరైన పద్ధతిలో అనుమతి తీసుకోలేదు. పోలీసుల నుండి కూడా ఆమోదం కూడా పొందలేదు. అయితే అకస్మాత్తుగా సోషల్ మీడియాలో విక్టరీ పరేడ్ గురించి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా జనసమూహం గుమ్ముగూడింది. ఇలా విక్టరీ పరేడ్ కాస్త విషాదంగా మారింది.